సంపద తెలిసిన పార్టీ ఎన్డీఏ. మళ్లీ మీరు అధికారం ఇవ్వండి, అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని ఇస్తాం. అందుకే సూపర్ 6 అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ. ఏమమ్మా మీరు చెప్పాలి ఆడబిడ్డలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మన నియోజకవర్గంలో 39,641 మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నా. అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. తల్లికి వందనం. ఇప్పుడే బస్సులో వస్తామంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ, 6 మంది పిల్లలు. ఆవిడ్ని అభినందిస్తున్నా. 6 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 ఇచ్చా. అవునా కాదా ఆడబిడ్డను అడగండి. దగ్గర 78,000 రూపాయలు 6 మంది పిల్లల అకౌంట్ ఆ తల్లి అకౌంట్ లో పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ, చిత్తశుద్ధని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నదాత సుఖీ భవ 7,000 రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయా లేదా? పడుంటే రైతులు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఎస్ అని. ఏమో ఆడబిడ్డలు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నావా లేదా? నేనే దీపం పెట్టా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. అవునా కాదా అని అడుగుతున్నా. అన్నింటికంటే సూపర్ హిట్ శ్రీ శక్తి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు. ఈ రోజు ఎన్డీఏ ఇచ్చే వరం. మా ఆడబిడ్డలు హ్యాపీగా ఉంటే చేతులు పైకెత్తండి. దీని వల్ల చరిత్ర తిరగరాయబోతున్నారు మా ఆడబిడ్డలు. ఇప్పుడే ఒక ఆవిడ చెప్తుంది, మొన్నటి వరకు నా కూతురు నా దగ్గరికి వచ్చేది కాదు, భర్త బయట పోయినాడు, స్కూటర్ లేదు కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పేది. ఇప్పుడు భర్త సహకరించకపోయినా ఇష్టపడకపోయినా నన్ను చూడాలంటే ఫ్రీ బస్సులో నా కూతురు వచ్చి చూసిపోతుందని ఆ తల్లి చెప్పే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మెగా డిఎస్సి మొట్టమొదటిసారిగా విన్నాను. మన కుప్పంలో కూడా 50 మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు. ఇదొక చరిత్ర. ఒకప్పుడు మన టీచర్లే సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు, అంతా వేరే తాలూకాల నుంచి ఇక్కడ రావడం, వస్తానే ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్లిపోవడం, మన బడులన్నీ ఖాళీ అయిపోవడం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం. దీనివల్ల బ్రహ్మాండంగా పనిచేశారు. ఇది తలుచుకున్నప్పుడు ఇప్పుడు కుప్పం కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది. పోటీ ప్రస్తుతం పడుతుంది. రాబోయే రోజుల్లో పోటీలో తిరుగులేని శక్తిగా ఈ నియోజకవర్గం తయారవుతుందని నేను ఆకాంక్షిస్తున్నా. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నాం. ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం. ఈ రోజు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నామని బాధపడుతున్నారు. మా శ్రీశక్తి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళను కూడా ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.